100 రోజుల పరిపాలనలో ఈ తెలుగుదేశం, బీజేపీ, జనసేన వాళ్ళు చేసినటువంటి పరిపాలనలో లడ్డు క్వాలిటీ ఏమో కానీ దళితులను గొడ్డును కొట్టినట్టు కొట్టారు. దళితుల్ని విపరీతంగా దాడి చేశారండి. ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 ఇన్సిడెంట్స్ మీకు చూపించబోతున్నాను. దళితులను గొడ్డును కొట్టినట్టు కొట్టారు. తెలుగుదేశం అంటే దళితులను ఒక పక్క మీరు గొడ్డును బాదినట్టు బాది లడ్డు క్వాలిటీ కోసం మీరు ఇన్స్పెక్షన్లు వేసి దేవుడు మతాంతో దళితుల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తే లడ్డూలో జరిగిన అపవిత్రత గురించి మేము 100% చింతిస్తున్నాం. ఒకవేళ జరిగితే, అది జరగలేదని నేను అనుకుంటాను, ఒకవేళ జరిగితే చింతిస్తున్నాం. బట్ ఇది ఏదైతే ఉందో ఇది చాలా ప్రమాదకరమైంది. పవన్ కళ్యాణ్ గారు నేను 11 రోజులు దీక్ష చేయబోతున్నాను, పశ్చాత్తాప దీక్ష ఎస్ టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు మొత్తం పశ్చాత్తాప దీక్ష చేయాలి మీరందరూ. ఎందుకంటే ఎవరు పాపం చేస్తారో వాళ్ళందరూ దీక్ష చేయాల్సిందే. మీ పాపాలని ఇప్పుడు ఎవరు పాపం చేస్తే వాళ్ళ పాపాలను కడుక్కోవాలి దీక్షలు చేసి. మీరు ఇదంతా పెద్ద పాపం. ఇది దళితులను ఏ విధంగా మీరు ఇబ్బంది పెట్టారో నేను ఇప్పుడు 18 ఇన్సిడెంట్లు చూపించిపోతున్నాను. ఒకటి చూడండి. ఇది వైసీపీ నేత, చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప కారును దుండగులు తగలబెట్టారు. ఒక దళిత ఎంపీ ఇంటి మీద పడి రాళ్లతో ఇసిరి ఆయన కారును తగలబెట్టారు మీరు, దళిత ఎంపీ ఇంటి మీద. 2, నంద్యాలలో లాకప్ డెత్ కలకలం సృష్టిస్తోంది. ముచ్చుమరికి చెందిన యోహాన్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసు విచారణలోనే చనిపోయినట్టు అతడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక దళితుడిని లాకప్ డెత్ చేశారండి ఒక దళితుడిని. 3, మన మోటుమల గ్రామంలో నుండి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో ఒక బాలిక ఈరోజు డెలివరీ అవడం జరిగింది. చిన్న పిల్లండి, చదువుకునే హాస్టల్ అమ్మాయిని ప్రెగ్నెంట్ అయితే ఆ అమ్మాయి స్కూల్లోనే డెలివరీ చేసింది. దళిత అమ్మాయి స్కూల్లోనే డెలివరీ చేసిందండి. ఏంటి అన్యాయం ఏంది? ఇది కదా మీరు పశ్చాత్తాపం చేయాల్సింది. పశ్చాత్తాప దీక్ష దీనికి చేయాలి. ఒక పసిపాపని ప్రెగ్నెంట్ చేసి ఆ అమ్మాయి హాస్టల్లోనే డెలివరీ చేసింది. అమ్మాయి ఎవరంటే హాస్టల్ వార్డెన్ చేశాడట. 4, ఇదేంటో తెలుసా? ప్రకాశం జిల్లాలో దళిత పిల్లల చేత, చదువుకునే దళిత పిల్లల చేత హాస్టల్లో భోజనం వండిస్తున్నారు, గిన్నెలు కడిగిస్తున్నారు ఎస్సీల చేత. దీనికి పశ్చాత్తాపడండి. దీనికి మీరు పశ్చాత్తాప దీక్షలు చేయండి. మొత్తం ప్రభుత్వం, మొత్తం ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఎంపీల నుంచి, మినిస్టర్ల దగ్గర నుంచి మొత్తం మీరు దీనికి పశ్చాత్తాపడండి. దళిత పిల్లల చేత మీరు గిన్నెలు దోపించి అంటులు కడిగిస్తారు ఆ హాస్టల్స్లో. ఇదండి మీరు పశ్చాత్తాపం చేయాల్సిందే. 5, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మున్సిపల్ కమిషనర్ నల్ల రాంబాబుపై మరోసారి దౌర్జన్యానికి పాల్పడ్డారు టీడీపీ నేతలు. ఇప్పటికే పలుమార్లు కమిషనర్తో అమర్యాదగా ప్రవర్తించిన వారు ఆయన్ను చుట్టుముట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. దళిత కమిషనర్ మీద దాడి చేశారు, బెదిరించారు. ఏంటిది? 6, ఆంధ్రప్రదేశ్కే ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఆ విగ్రహాన్ని పెద్ద టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేస్తే చంద్రబాబు గారేమో ఎక్కడో రాజధాని ప్రాంతంలో ఎక్కడో మారుమూల పెట్టాలనుకున్నారు, పెట్టలేదు. ఈయన నడిబొడ్డున ఆంధ్రప్రదేశ్ అందరికీ ఆదర్శప్రాయంగా ఆయన నిర్మిస్తే అది ఆయన శిలాఫలకం తొలగించడం ఏమిటి? విగ్రహానికి సంబంధించి లైట్లు తీసి పగలగొట్టడం ఏంటి? అంబేద్కర్ ఇప్పుడు తిరుపతి లడ్డు వలన భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి అనేది ఎంత నిజమో, అంబేద్కర్ విగ్రహాన్ని దెబ్బకొడితే దళితుల మనోభావాలు దెబ్బతింటాయి అనేది కూడా అదే సత్యం కదా. దళితుల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని మీరు శిలాఫలకాలను పగలగొట్టారా లేదా? ఏ మనోభావాలు భక్తులకే ఉంటాయా? అంబేద్కర్ ఫాలోవర్స్కి మనోభావాలు ఉండవా? మనోభావాలు, ప్రేమ, జాలి, భక్తి కేవలం కొన్ని మతాలకు సంబంధించిన ఫాలోవర్స్కే ఉంటాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి సంబంధించిన వాళ్ళకి ఫాలోవర్స్కి మనోభావాలు, భక్తి, ప్రేమ, దయ, దాక్షిణ్యాలు ఏముండవా? పోయి పడగొట్టేస్తారా అంబేద్కర్ విగ్రహాన్ని? సెంటిమెంట్ ఏమైంది? సెంటిమెంట్ వచ్చేసింది కదా. మా దళితుల మీద సెంటిమెంట్ ఏమైంది? అంబేద్కర్ విగ్రహం జోలికి వెళ్ళటం ఏంటి? మీరు పరిపాలన చేసుకుంటే మీకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీకు గొడవ ఉంటే మీరు చేల్చుకోవాలి. కానీ అంబేద్కర్ విగ్రహం ఏమొచ్చింది? మీకు వేసారు. సరే, ఇంకొకటి, స్వాతంత్ర్య దినోత్సవం వేళ అంబేద్కర్ కు అవమానం జరిగింది.
విజయవాడలోని అంబేద్కర్ మహాన్యాయ శిల్పాన్ని పట్టించుకోలేదు ఏపీ సర్కార్. 15 ఆగస్టు వేడుకల సందర్భంగా బిఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని కనీసం లైటింగ్ ఏర్పాటు చేయలేదు. విజయవాడలోని బందర్ రోడ్డు, ఇందిరాగాంధీ స్టేడియంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ దీపాలంకరణ చేశారు. కానీ అంతెత్తున ఉన్న అంబేద్కర్ విగ్రహం మాత్రం ప్రభుత్వానికి కనిపించలేదు. ఏమి ఘోరమండి ఇది. విజయవాడలో ఉన్న పెద్ద పెద్ద సంస్థలన్నీ మీకు కనబడ్డాయి, పెద్ద పెద్ద విగ్రహాలు కనబడ్డాయి, బిల్డింగ్లు కనబడ్డాయి, లైట్లు అన్నిటికీ లైట్లు పెట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మీరు చీకట్లో ఉంచారే. స్వాతంత్ర దినోత్సవం రోజు మీకు ఈ దేశానికి వచ్చినటువంటి స్వాతంత్రం ఏమో కానీ కొన్ని కమ్యూనిటీస్కి స్వాతంత్రం ఇచ్చింది ఆయనేనండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన స్వాతంత్రంతోనే కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీలు బతుకుతున్నారు. ఆయన ఇచ్చిన స్వాతంత్రం అండి. ఆయన మీరు చీకట్లో పెడతారు. ఆగస్టు 15వ తారీఖున చీకట్లో నిల్చోబెడతారు అంబేద్కర్ విగ్రహాన్ని. అక్కడ మనోభావాలు ఏమైనాయి? కరెక్ట్ కాదు కదా ఇది కరెక్ట్ కాదు. 8 చెప్తున్నా చూడండి సార్. నేను జెండా వందనం కార్యక్రమానికి మేడం గారిని తీసుకొని నేను పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను సార్. వెళ్ళి నేను బైక్ కూడా తాళం ఇంజిన్ కూడా ఆపలేదు సార్. వచ్చి నా కొడక లంబడి, నా కొడక నువ్వు ఎవడరా పంచాయతీ ఆఫీస్లో రావడానికి, నువ్వు దేనికి ఏం పని రా, నువ్వు సర్పంచ్వా, ఆమె సర్పంచా, ఎవరు మీరు రావడానికి ఇక్కడ అని ఆమెను పట్టా 2 దెబ్బలు 3 దెబ్బలు వేశాడు సార్ గోరెంట్ల నాగేశ్వరరావు అనే వ్యక్తి. ఇది 100 రోజుల పరిపాలన మీరు సాధించినటువంటి విజయం అండి. ఇది 100 రోజుల పరిపాలనలో మీరు దళితుల మీద సాధించిన విజయం ఇది. ఒక ట్రైబల్ వ్యక్తి జెండా వందనం ఆగస్టు 15వ తారీఖు వెళ్తే ఎవడరా లంబాడినా కొడక, నీకేం అధికారం ఉండి మీరు జెండా పట్టుకోవడానికి వస్తారు, తిట్టాడని ఒక సర్పంచ్ని డైరెక్ట్గా ఆయన బయటకు వచ్చి చెప్తుంటే ఇది కదా మనోభావాలు దెబ్బతింటమంటే. ఇది కదా కల్తీ అంటే. ఇది అంటే కల్తీ అంటే ఇదండి. పరిపాలనలో కల్తీ అంటారు దీన్ని. ఇదేంటంటే ట్రైబల్స్ మీద వచ్చి మీరు జెండా పట్టుకోకూడదు. ఇంకా ఎంతకాలం అండి ఇది? ఎన్ని సంవత్సరాలండి ఇలాగా? ఎస్సీ ఎస్టీ బీసీలు మీరు ఇంకా ఎస్సీ బీసీ అని రోడ్డు మీద బజార్లో ఎన్నిసార్లు తాకనీకుండా ఉంటారు? ఎన్ని రోజులు ఉంటారు? 50 సంవత్సరాలు వచ్చింది, ఇంకా రిజర్వేషన్లు కావాలనేటువంటి మహానుభావులారా. 50 సంవత్సరాలు కాదు, 500 సంవత్సరాలు వచ్చినా నువ్వు ట్రైబల్ నా కూడా, ఎస్సీ నా కూడా, నిన్నెట్రా అక్కడ జెండా పార్టీని ఇస్తావరని ఆ రోజులు పోనంత వరకు మరి ఈ రిజర్వేషన్ల గురించి మీరు ఏం మాట్లాడతారో. నమస్కారం మీ అందరికీ. 9వది ఇదేందో తెలుసా? ఒక దళితుడిని బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే బ్రహ్మోత్సవాల్లో దూరం పెట్టారట. ఎందుకంటే దళిత నాయకుడు, ఎస్సీ నాయకుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు. బ్రహ్మోత్సవాలకి దళితుడిని రానివ్వరు. అదేంటి? లడ్డులో అపవిత్రం జరిగితే మనందరం బాధపడ్డాం. దళితుడిని రానికపోతే బాధపడ్డా దళితుడు బ్రహ్మోత్సవాలకు రానికపోతే బాధపడ్డా. ఏందండి ఇది? 10వది సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అనికేపల్లి పంచాయతీలో కాశీనగరం గ్రామం. పాపం దళితులు, గిరిజనులు నివసించేటువంటి ప్రదేశం. ఏమీ లేనటువంటి అమాయక గిరిజనులు. మల్లిక సుభాషిణి, నీ పేరునైనా మల్లికార్జున. పాపం వీళ్ళు అక్కడ ఆ చెరువు ఒడ్డున 1 ఎకరా నుంచి 1.5 ఎకరా ఉండేటువంటి పొలాన్ని దాన్ని పాపం సాగుబడిలోకి తెచ్చుకున్నారు కాయ కష్టంతో గిరిజనులు. ఎంతో కష్టపడి పాపం ఆ అమ్మాయికి మాటలు సరిగ్గా రావు. అతను చూస్తే పాపం వైకల్యం కలిగినటువంటి వాడు. వాళ్ళని చూస్తే అయ్యో అనిపిస్తుంది పాపం. వాళ్ళు చదును చేసుకుని సాగు చేసుకున్నట్టున్నటువంటి 1 ఎకరా భూమి, 1 ఎకరా నుంచి 1.5 ఎకరా ఉంటుంది అంటున్నారు. దాన్ని వీళ్ళు గ్రావెల్ ఎత్తేసారు. ట్రైబల్ ల్యాండ్స్ మీద పడతారా? గిరిజనులు సార్ వాళ్ళు. గిరిజనులు వాళ్ళకు కూడా కొద్దిగా భూమి ఉండాలి. గత కొంతకాలంలో పాపం ఎస్సీ ఎస్టీ ఈ కులాల వాళ్ళకి పెద్దగా భూస్వాములు కాదు, వాళ్ళు కూలీలు, రైతు కూలీలు. భూస్వాముల దగ్గర పనిచేసి బతికేటువంటి కూలీలు. ఎవరో తెలివి ఉన్న వాళ్ళు, కొద్ది గొప్ప తెలివి ఉన్న వాళ్ళు 1 ఎకరం సంపాదించుకొని 100 ఎకరాలకి భూస్వామిని అనుకొని ఫీలింగ్లో బతుకుతుంటాడు. 1 ఎకరం ఉన్న ఎస్టీ వాడు
నేను 100 ఎకరాలకు భూస్వామిని అనే ఫీలింగ్లో బతుకుతాడు. ఎందుకంటే 1 ఎకరం పొలం ఉంటే కోటీశ్వరుల కింద లెక్క వాళ్ళ జాతిలో. ఆ ఒక్కడు కూడా మీరు పీక్కుంటే దాన్ని కూడా మీరు మీద పడితే ఏంటి? 100 రోజుల పరిపాలనలో మీ ప్రభుత్వం సాధించింది ఇదే కదా. ఇంకోటి చూడండి, 11వది దళిత అధికారికి ఇచ్చే గౌరవం ఇదేనా బాబు అని ఒక ప్లకార్డు తిప్పుతున్నారు. దళిత అధికారికి ఇచ్చే గౌరవం ఇదేనా బాబు అని ఒక ప్లకార్డు సోషల్ మీడియాలో తిరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు దళిత అధికారిని తిట్టాడట. మరి ఏమని తిట్టాడంటే కరెక్ట్గా ఐడియా లేకపోయినప్పటికీ ఐ థింక్ మైకుకి సంబంధించేదో మైక్ పెట్టడం సరిగా రాదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక దళిత అధికారిని తిట్టాడట అందరి ముందు. ఒక అధికారి, అదే రాజకీయ నాయకుడికి కార్పొరేట్ వ్యవస్థకు తేడా ఏంటంటే, కార్పొరేట్ వ్యవస్థ ఏంటంటే ఆఫీసుల లోపలికి పిలిచి 4 గోడల మధ్య తిడతారు ఏమైనా నువ్వు సరిగ్గా చేయలేదని. రాజకీయ నాయకుడు ఏంటంటే ప్రజల ముందు అందరు బయటికి వెళ్ళమంటారని చెప్పి ప్రజల ముందు తిడతాడు అనమాట రాజకీయ నాయకుడు. ఎందుకంటే జనాల ముందు కనబడాలి, నేను నిజాయితీపరుడిని అని చెప్పడానికి ప్రజల ముందు తిడతారు రాజకీయ నాయకులు. కార్పొరేట్ వాళ్ళు ఏంటంటే పాపం హట్ అవుతాడు, ప్రజల ముందు జనాల ముందు తిట్టడం ఎందుకు అని చెప్పి వాళ్ళు 4 గోడల మధ్య తీసుకెళ్ళి రెండోసారి చేయకిరా అని తిడతారు వాళ్ళు. రాజకీయ నాయకుడు కదా చంద్రబాబు నాయుడు గారు, అందుకని పబ్లిక్గా జనాల ముందు నీకు మైకి పెట్టడం రాదురా అని చెప్పేసి ఒక దళితుని తిట్టాడట. 12వది ఇంట్లో నిద్రిస్తున్న దత్తాత్రేయ నాయక్ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై విచక్షణారహితంగా దాడి చేశారు. మాచర్ల నియోజకవర్గం రెంటచింతలకు చెందిన దీపావత్ దత్తాత్రేయ నాయక్ ఇంట్లోకి చొరబడ్డ టీడీపీ నేతలు అతన్ని చితకబాదారు. ఎస్టీ అతను నిద్రపోతున్న వాడిని పోయి కొట్టారు. నేను అందుకే ఈ టైటిల్ పెట్టింది ఎందుకంటే ఏంటంటే లడ్డేమో సంగతి మా వాడిని గొడ్డును బాదినట్టు బాదారు మా పేద ప్రజల్ని అని. అందుకే లడ్డేమో సంగతి తల్లి తర్వాత దేవుడికి తెలుసు, అది కల్తీ జరిగిందా లేదో దేవుడికి తెలుసు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు జరగలేదు అంటున్నారు, వీళ్ళు జరిగింది అంటున్నారు. సరే, అది దానివల్ల పెద్ద ప్రమాదం లేదు. మనిషిని నిద్రపోతున్నామని పోయి గొడ్డును కొట్టినట్టు కొట్టారు పోయి. ఏంటి సార్ ఇది? 13 అనకాపల్లి జిల్లా తుంపాల గ్రామ సభలో దళిత సర్పంచ్కు అవమానం జరిగింది. గ్రామ సభకు అధ్యక్షత వహించకుండా దళిత సర్పంచ్ను కూటమి నేతలు అడ్డుకున్నారు. అదే గ్రామ సర్పంచ్ మీటింగ్ జరుగుతుంటే దళితుడు కాబట్టి నువ్వు రావద్దన్నారు. 100 రోజుల పరిపాలనలో వీళ్ళు సాధించినటువంటి విజయం. పవన్ కళ్యాణ్ గారు పాప పశ్చాత్తాపానికి సంబంధించిన దీక్ష చేస్తున్నాడా? ఇందుకే వాళ్ళకి తెలుసు వాళ్ళు తప్పు చేశారని. వాళ్ళ పాపాలు కడుక్కోవడానికి పాప పశ్చాత్తాపం చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్ 11 రోజులు. ఆయన ఒక్కడే కాదు, నేను ఐ రిక్వెస్ట్ తెలుగుదేశం, బీజేపీ, జనసేన మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం చేయండి. చేసినా సరే ఈ పాపాలను మీరు కడుక్కోలేరు. మీరు దళితులను పెట్టిన ఇబ్బంది మీరు ఈ పాపాలను కడుక్కోలేరు. కడుక్కోవాలంటే మీరు పాప పశ్చాత్తాప దీక్ష చేయండి. తిరుపతి తిరుమల దేవస్థానానికి వెళ్ళి ఒకవేళ లడ్డు కల్తీ జరిగితే దానితో పాటు ఇది కూడా చేయండి. ఎందుకంటే ఇది మామూలు పాపాలు కాదు, పాపం దళితులను ఇబ్బంది పెట్టారు మీరు. 14 పార్టీలోకి రాలేదని దళిత సర్పంచ్ని రోడ్డు మీద కూర్చోబెట్టి ఆయన ఏదో చేస్తున్నారు. నాకు కరెక్ట్గా వాయిస్ అర్థం కాలేదు కానీ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి, మొత్తం గ్యాదర్ చేసి పెట్టా. ఈ సోషల్ మీడియాలో తిరుగుతుంది ఇది. పోయమ్మ ఇదేంది ఒక దళిత సర్పంచ్ రోడ్డు మీద కూర్చోబెట్టారు. ఇది కదా కల్తీ అంటే. చంద్రబాబు నాయుడు గారు దిస్ ఈజ్ కల్తీ. పరిపాలనలో కల్తీ అంటే ఇదే. లడ్డులో కల్తీ అనేది జరిగిందో లేదో మాకు తెలీదు. దయచేసి మా దళిత జాతికి ఇది కల్తీ. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. 15 పిడుగురాళ్ల మండలం జూలకల్లు ఎస్సీ కాలనీకి చెందిన రేషన్ షాపు వ్యవహారంలో టీడీపీ నేత వెంకటేశ్వర్లు మనీషా అనే యువతిని వేధింపులకు గురి చేశాడు. వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉన్నారనే అక్కస్తో దౌర్జన్యం చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మనీషా తన చావుకు వెంకటేశ్వర్లు ఆయన భార్య సువార్తే కారణమంటూ లేఖ రాసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందంట. లెటర్ రాసి హింసకు తట్టుకోలేక ఒక దళిత అమ్మాయి ఎటో వెళ్ళిపోయిందంట. మరి అది తిరిగి వచ్చిందో లేదో తెలియదు. ఎస్సీ అమ్మాయిని ఏంటి 16 ఆమె డ్వాక్రా మహిళలు బుక్ కీపర్ అట. బుక్ కీపర్ అంటే ఏంది? కలెక్టర్ ఉద్యోగం. అది దళితురాలు మాలకులానికి చెందినవన్నీ అని చెప్తుంది. నేను మాలోళ్ళు ఆమెనండి. డ్వాక్రా మహిళలు బుక్ కీపర్ని అంది.
బుక్ కీపర్ అంటే అదేదో కలెక్టర్ ఉద్యోగమా? దానివల్ల కోట్ల రూపాయల ఆస్తులు వస్తాయి వాళ్ళకి. బుక్ కీపర్కి ఉద్యోగాలు తీసేయడానికి అదేం పర్మనెంట్ ఉద్యోగాలా? అంటే ఇది యాక్చువల్లీ ఇది నా వాయిసే. ఈ 16వది ఏంటంటే కొలుకుపూడి శ్రీనివాస్ దళిత అమ్మాయి బుక్ కీపర్గా నాకు సార్ ఉద్యోగం తీసేస్తా ఉంటున్నారు అని అంటే ఒక అర్జీ పెట్టుకొని పోయింది కొలుకుపూడి శ్రీనివాస్ దగ్గరికి. ఆయన తీసుకెళ్ళి కేసు పెట్టాడు. రక్షించండి మహాబాబు అని ఒక దళిత ఎమ్మెల్యే దగ్గరికి ఒక దళితురాలు వెళ్తే కేసు పెట్టడం చరిత్రలో ఈ తెలుగుదేశంలోనే జరిగింది, ఎక్కడ జరగదు. అది నీకు చేతనైంది నువ్వు సాయం చేయాలి, లేకపోతే వదిలేయాలి. ఇదేంటిది? సరే చేశారు. అది 17 దళిత మహిళ గోవిందమ్మను కట్టేసుకొట్టారు ఇతర సామాజిక వర్గీయులు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి బాధితురాలిని విడిపించారు. ఇవాళ ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అది ఈ పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వటం ఒకటి. దళిత మహిళని కట్టేసి కొడితే కౌన్సిలింగ్ ఇచ్చేది ఏంది? ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి కదా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మొన్న ఇది కూడా ఒక దరిద్రం చేశారు. ఇది కూడా జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కేసులు ఎన్ని పడ్డాయి? దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని వేశారు. జగన్మోహన్ రెడ్డి ఎవడి మీద ఏ ఎస్సీ ఓడి మీద ఏం చేసినా సరే టక్కన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు కాబట్టి ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసులు ఎక్కువైనాయి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎస్సీ ఎస్టీ కేసులు ఎక్కువ ఉన్నాయంటే అర్థం ఎస్సీల తరపున కేసు పెట్టాడు అని అర్థం. దట్ మీన్స్ హీ సపోర్టెడ్ దళిత్స్ వాళ్ళ మీద కేసు పెట్టాడని అర్థం. కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసులు ఎక్కువైనాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారట. అంటే ఇంక ఎస్సీ ఎస్టీ కేసు పడదుగా. ఇప్పుడు మీ పరిపాలనలోకి ఎస్సీ ఎస్టీ కేసులు తగ్గిపోతాయి కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కేసులు తక్కువ ఉన్నాయి కాబట్టి ఆయన దళిత నాయకుడు అని మీరు ఎట్లా చెప్తారు? మీరు అక్కడ కేసు పెట్టకుండా కౌన్సిలింగ్ చేసి పంపిస్తే 18 పత్రిక. కాకినాడ జిల్లాలో దళిత వైద్యుడిపై జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ బూతులు తిడుతూ దాడికి దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ మైదానంలో జరిగిన ఈ గొడవ సంచలనంగా మారింది. ఇది ఈ రోజు నిన్న జరిగింది. ఇది ఎస్సీ నాయకుడి మీద జనసేన నాయకుడి దాడి అట. 18 అంటే నాకు దొరికినాయి 18. నేను రీసెర్చ్ చేస్తే నాకు దొరికినాయి 18. నాకు తెలియకుండా నా నోటీసులో లేకుండా అన్ని నా నోటీసులోకి రావాలని ఏం లేదు కదా. నేను నిమిత్త మాత్రుడిని. ఈ 18 కాక ఇంకే 20-30 ఉన్నాయో దళితుల మీద పడినటువంటి 100 రోజుల్లో మీరు ఇన్ని దాడులు చేస్తే ఇక రాబోయేటువంటి 5 సంవత్సరాలు ఎన్ని చేస్తారు? మాకెందుకండి? మాకేంది మతం ఎందుకండి? మా జాతికి సంబంధించిన ప్రజల మీద మీరు దాడులు చేయకండి చాలు. అదే మీరు ఇచ్చేటువంటి మహాప్రసాదం. ఆ లడ్డూ ప్రసాదం ఏమో మాకు తెలీదు. ఇది మా దళితుల మీద మీరు దాడి చేయకపోతే అంతకన్నా ఇంక ప్రసాదం ఏం లేదు. అంతకన్నా పుణ్యక్షేత్రాల్లో కూడా దొరకని ప్రసాదం ఏంటంటే ఇదే. దళితుల్ని మీరు దాడి చేయకండి. అది చేయకుండా వదిలేస్తే మీరు అదే మాకు ప్రసాదం అంటున్నాను. దయచేసి చేయకండి. చంద్రబాబు నాయుడు గారు ఈ 100 రోజులు జరిగింది ఇక నుంచి చేయకండి దయచేసి. థ్యాంక్ యూ.